నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై పార్టీ శ్రేణుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారపల్లి రవి యాదవ్ పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయి సమన్వయం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటర్ హక్కులను పరిరక్షించేందుకు ఓటర్ జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను ముందే చెప్పిన మీకు కోటి మంది కోటీశ్వరులు చేసే మ్యాచ్ కాలేదు. మెడల బుద్ధుల కాను ఎక్కబోయే దండుబాల ముఠాలు కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వరులు దేవుడు ఒక పని నెలకు 2,500,000 ఇస్తానడా? నెలకు 2,500,000 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు 1,50,000. కోటీశ్వరులు చేసిన దేవుడు లక్షాధికారులు లక్షాధికారులు చేసి ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్ళు నువ్వు ఇవ్వాల్సింది 1,50,000 మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇవ్వాలి. నేను ఇవాళ శేరిలింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు కనుక సమన్వయ బాధ్యతలు తీసుకున్న గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈరోజు ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి సంబంధించి మీకు ప్రత్యేకంగా పార్టీ నుండి ఇన్ఛార్జీలు చేసిన తమ్ముడు శాసన మండలి సభ్యుడు శ్రీ షమీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, యువ నాయకులు సోదరుడు శ్రీ కేపీ వివేక్ గారు, గౌరవనీయులు మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మరి మన అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ అందరితో నా ప్రార్థన, కొంత సంతోషం కలిగింది, కొంత బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అంటే మరి ఎవరైతే జెండా మోసి ఎవరైతే మరి మొదటి నుండి పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులుగా ఉంటూ మొదటి నుండి పార్టీని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భుజాన వేసుకొని నడుపుతున్నారో వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని అందుకే హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు గుండెల్లో మోస్తూ నెత్తురు చెమట దారిపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకు పరిగెత్తే మొదల సింహాలు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ అన్నారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయి కుమార్. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు. నర్సాపూర్ మున్సిపల్ నగరాభివృద్ధికి 15 కోట్లు మంజూరు కావడం జరిగిందని, దీంతో ప్రతి వార్డుకు 30 లక్షలతో డ్రైనేజ్, సీసీ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. దృష్టికి కొన్ని వస్తున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్న చట్టపరంగా తప్పనిసరిగా మీరందరూ
పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని మేము మనం చేస్తాం. కూడా సహకరించాలి. ఇది దీంతో పాటు మనకి డంప్ యార్డ్ అనేది నర్సాపూర్ డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ అనేది మినీ గుట్టలాగా తయారవుతుంది. దీనికోసమని మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. స్టేట్ వైడ్ మొత్తం అన్ని మున్సిపాలిటీలో డంప్ యార్డ్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో బయోమైనింగ్ అనే ఒక ప్రక్రియ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మన దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా శుద్ధి చేసి మనకు ఆ డంప్ యార్డ్ అనే పేరు లేకుండా డంప్ యార్డ్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మీరంతా సహకరించాలి. మన దగ్గర బయోమైనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒక 4 రోజులకు కూడా మన డంప్ యార్డ్ మొత్తం క్లీన్ అయింది. అందరికీ నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను చెరుకు సాయి కుమార్, మున్సిపల్ కమిషనర్ నర్సాపూర్. మన నర్సాపూర్కి వచ్చేసరికి నగరాభివృద్ధి కింద మనకి 15 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వాటికి 30 లక్షల చొప్పున యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ నిర్మాణం చేపడుతున్నాం. దానికి అనుబంధంగా మనం కోమడికుంట, నెక్స్ట్ రాయరావ చెరువు ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. దాంతోపాటు చిల్డ్రన్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇవి వచ్చేసరికి 15 కోట్లు నగరాభివృద్ధి స్కీమ్ కింద. దాని తర్వాత మనకి కొన్ని వార్తాపత్రికల్లో కథనాల ప్రకారం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొన్నిటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా దృష్టికి మనం తీసుకొస్తే వాటికి కూడా మేము నోటీసులు ఇస్తాం. దాని తర్వాత మనకి మేజర్ ఇష్యూ వచ్చేసరికి మన నర్సాపూర్లో శానిటేషన్కి సంబంధించింది. దానికోసం మేము 4 సిస్టమ్ అనే ఒకటి హెచ్ఆర్పిఎం రూల్స్ ప్రకారం మనం చెత్తని 4 రకాలుగా సేకరిస్తున్నాం మన చెత్త ఆటోల నుంచి వెళ్ళి. అంతకుముందుకు ప్రైవేట్ ఆటోలో కూడా మేము ఎంగేజ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి మన మున్సిపల్ వాహనాలనే ప్రజలకి చేరువలో తీసుకొస్తున్నాం. ప్రజలు ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా చెత్తని 4 రకాలుగా తడి, పొడి, ప్రత్యేక మనకి సేఫ్టీ మన ఇండెక్స్ వచ్చేసరికి ఇంకా కొన్ని మొత్తం 4 రకాలుగా చెత్తను సేకరిస్తున్నాం మేము. అవే కాకుండా మనకు ట్రేడ్ లైసెన్స్లు అనేవి గతంలో 400 ఉన్నాయని తెలిసింది. కాకపోతే మన దగ్గర ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మనకి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ వల్ల వాళ్ళకి లాభం. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి బ్యాంకులో లోన్లకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికోసం ప్రత్యేక టీమ్స్ కూడా వేయడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ కూడా మేము జారీ చేస్తాం. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరూ క్రమం తప్పకుండా అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టి మనం నర్సాపూర్ డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ డిఆర్సీ కంపోస్ట్ యొక్క నిర్వహణను మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్లో వేసిన చెత్తను పూర్తిగా బయోసాయిల్ మరియు ఇతర వ్యర్థాలను వేరు చేసి ఆ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, కౌన్సిలర్ సునీత బాలరెడ్డి, మున్సిపల్ అధికారులు శ్రీకాంత్, భూపాల్, బిల్ కలెక్టర్ పాపారావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో కాగజ్, మత్తూర్ బయోఫ్యాక్టరీలో లభ్యమైన విదేశీ మద్యాన్ని బుధవారం నర్సాపూర్ డంప్ యార్డ్లో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో పట్టుబడిన 42 లక్షల విలువ చేసే మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫా, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు అనగా 24th జూన్ 2026 నాడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో మన పాత కేసులలో చేసిన ప్రాపర్టీని ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ శ్రీ జె హరికిషన్ మెదక్ గారు ఎక్కడైతే మన దగ్గర మెదక్ స్టేషన్ మన నర్సాపూర్ స్టేషన్లో అయితే సీజ్ చేసిన లిక్కర్ని యొక్క వాటిపైన మొత్తము 21 కేసెస్లో ప్రాపర్టీని డిస్ట్రక్షన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇందులో గత ఫిబ్రవరిలో మనం సీజ్ చేసినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైతే 750 బాటిల్ ఉన్నాయో అంటే సుమారు 40 లక్షల వర్త్ యొక్క లిక్కరు మరియు మిగతా అంతా కూడా ఒక 2 లక్షల వర్త్ లిక్కర్ ఉన్న అన్ని బాటిల్ 21 కేసెస్లో ఉన్న కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నేత ప్రముఖ సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాజకీయ సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత వి శ్రీనివాస్ గౌడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖ సీనియర్ సినీ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి నేడు గొట్టిముక్కల పద్మారావు నివాసానికి చేరుకున్నారు. తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తమ ఘన నివాళులర్పించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అలాగే చిత్ర పరిశ్రమల నిర్మాతగా తనదైన ముద్ర వేసిన గొట్టిముక్కల పద్మారావు కుటుంబంలో జరిగిన విషాద సంఘటన స్థానికంగా తీవ్రంగా కలిసివేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి పద్మారావు నివాసానికి విచ్చేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని తాము ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గొట్టిముక్కల పద్మారావు రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారని ఆయన కుటుంబానికి జరిగిన ఈ నష్టం పోడ్చలేదంటూ ఈ సందర్భంగా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మారావును పరామర్శించిన వారిలో స్థానిక కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలు టాలీవుడ్ చెందిన పలువురు సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. గొట్టిముక్కల పద్మారావు కుటుంబానికి జరిగిన ఈ పెద్ద నష్టానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సీఎం అయినప్పుడు ఆ ఫోటో ఒకటి ఏదైతుందో ఆ ఫోటో ఏమంటారు సుజల నాన్న వాళ్ళ అమ్మాయి ఒకటి వీడియో బట్ శాండ్ యాక్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో ఆ మాస్క్
హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు చీరల పంపిణీ చేస్తాం. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ చీరల పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుని చీరల పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో ప్రతి మహిళకు చీరల పంపిణీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధార్ కార్డు చూపిస్తే కళ్ళు స్కాన్ చేస్తూ చీరలు అందిస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు కళ్ళు స్కాన్ చేయడం వల్ల ఏమైనా సంక్షేమ పథకాలకు నష్టం జరుగుతుందని భయపడుతున్నారు మహిళలు. తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్లు 2000 రూపాయలు పెంచుతూ 90 లక్షల మందికి అందించామన్నారు. రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలో 4000 పెన్షన్లు ఇస్తామని అబద్దాలు ఆడగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెన్షన్ తీయడానికి, ఆడపడుచులకు సంక్షేమాలు ఎగ్గొట్టడానికి కళ్ళు స్కాన్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు కేసీఆర్. అర్హులైన నిరుపేదలకు లాటరీ ప్రక్రియ ద్వారా డబుల్ బెడ్రూమ్లు అందించామన్నారు. మిగిలిన డబుల్ బెడ్రూమ్లు జిల్లా మంత్రి చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్లు ఎలా అందిస్తారని కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 2,500 కోట్ల భూములను అమ్మేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్ళు స్కాన్ ఎందుకు చేస్తున్నారు? ఉన్న పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కాంగ్రెస్ నాయకులకి ఇస్తున్నారు చెప్పాలని, మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీరల కార్యక్రమం ఆఫీసర్లను తెలియజేస్తా ఉన్నాను. నా కాన్షియన్స్ లో మేము 90 నుంచి 1,20,000 మందికి ఇచ్చాం ప్రతిసారి. మరి ఇప్పటికీ మీరు ఇచ్చింది అక్కడ ఇక్కడ ఇస్తే 500 నుంచి 1000 మందికి ఇచ్చారు, ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కళ్ళకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే పెట్టే తీసేయండి. ఆధార్ కార్డు మీద నిరుపేదైనటువంటి మహిళకు ప్రతి మహిళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్ననే కలెక్టర్కి 6 మంది ఎమ్మెల్యేల సమస్య భయంకరంగా ఉంది. 20,000 లీటర్లు ఇస్తానని నీళ్లు ఖతం చేశారు. మా కుకట్పల్లికి 5 లక్షలు ఇస్పాల్లో ఇళ్ళకి ఇస్తానని రూపాయి లేదు. మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఇవాళ హౌసింగ్ బోర్డు ల్యాండ్లు డబ్బాలు తీసుకుంటా ఆ ల్యాండ్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నేను 3rd phase లో అమ్మవారి గుడి దగ్గర నేను ఆ గుడికి ఆ ఉన్నటువంటి 800-1000 గజాల జాగా ఉంటే అది పార్కు వదిలిపెడితే దాన్ని ఇలా ఫినిషింగ్ చేసి దాన్ని అమ్మనికి ప్రయత్నం చేస్తున్నారు. 2 మహిళా పార్క్ పక్క ఉన్నటువంటి 600 గజాల జాగా నేను ఆ రోజున ఒక ఏదైతే ఫైరింగ్ స్టేషన్కి ఇచ్చిందో దాన్ని కూడా 2,20,000కి అమ్మేశారు. అదేవిధంగా సుష్నామాల్ పక్కకు ఉన్న దగ్గర ఉన్నటువంటి 24 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాల ల్యాండ్ ఉన్న ఆడపడుచులకు ఇచ్చే చీర వాళ్ళ ఇంట్లో 2 ఉండని 3 ఉండని. ఇలా ముస్లిం మైనార్టీ మహిళలు ఉంటారు, వాళ్ళని ఫోటో తీయాలంటే మళ్ళీ వాళ్ళ బుర్క తీయాలి. వాళ్ళు తీయాలి అంటే వాళ్ళకు సంప్రదాయం, పురాణ సంప్రదాయం ప్రకారం వాళ్ళంతా వాళ్ళు తీయాలి తప్ప మనం అడిగే అధికారం మనకు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తున్న దుర్మార్గం వలన ఇంకోటి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ పెడతామని ఆలోచనలోనే మీరు ఈ కార్యక్రమం చేస్తారు తప్ప ప్రజల మీద ప్రేమ చేసేటటువంటి కార్యక్రమం ఏది చేయరు. ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే కొన్ని స్కీమ్ల పేరు చెప్పాలి, ప్రజల మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి. ఇది కార్యక్రమం జరుగుతుంది. దీని కొరకు మీకు ఇలా ఆఫీసర్లు నేను తెలియజేస్తాను. ఇంకోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువలు కట్టడానికి నేను కోరుతా ఉన్నాను. మీరు చీరలు ఇవ్వండి, కానీ మీరు ఎందుకు కళ్ళకు పరీక్ష చేస్తున్నారు? ఎందుకు చీర వేస్తేనే ఫోటో పెడితేనే ఒక్కరికి 13 నిమిషాలు పడుతుంది. నిన్న మొన్న కలిసి కుకట్పల్లిలో 500 మంది చీరలు ఇచ్చారు ఒక్కో రోజు. ఇవన్నీ చివరికి భయబాంధులు పడుతున్నారు మన మహిళలు. వచ్చే స్కీమ్ ఎగ్గొడతారేమో, మా డబుల్ బెడ్రూమ్ ఎగ్గొడతారేమో, మా 4,000 స్కీమ్ ఎగ్గొడతారేమో, మా 2,500 స్కీమ్ ఎగ్గొడతారేమో, మాకు ఇచ్చేటువంటి దొంగ స్కీమ్లను పేరు చెప్పి అధికారం వచ్చినటువంటి అన్ని స్కీములు ఎగ్గొడతారేమో అన్నటువంటి భయం ఈరోజు మహిళలలో ఉంది. ఎందుకు ఆ డేటా తీసుకుంటున్నారు మీరు? ఇవాళ మీ చీరే అదే మళ్ళా సేమ్ కలర్ చీర ఇవ్వాలి. మీ మీటింగ్లో రమ్మంటే చీర కట్టుకొని రమ్మంటారు, అదే చీర కట్టుకొని రావాలి. ఏమంటే ఆర్పీలం బదిలీ ఏదైతే బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచిరు. నేను మన బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపడుచులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ కైసోలకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ
తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్టియన్స్ పండుగకు అప్పుడు ఇవ్వడం. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, పరిగి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని అన్నారు. కృష్ణా గోదావరి జలాలు తెచ్చి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు కలిపి రైతుల పంటలకు తాగునీటికి నీళ్లు అందిస్తామని అన్నారు. అతి తొందరలో భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలు పెడతామని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు రైతులకు హామీ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో ఇరిగేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ 12 రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు 1,510 ఎకరాలు అప్పచెప్తామని అన్నారు. గత ప్రభుత్వాలు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం మ్యాపులకు పరిమితమయ్యారని ఏ ఒక్క పని చేయలేదని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల హరీష్ రెడ్డి నుండి మొదలుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొప్పుల మహేష్ రెడ్డి వరకు ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు తెస్తాం, రైతులకు నీళ్లు అందిస్తాం, వందల కొద్ది అబద్దాలు చెప్పి పబ్బం గడిపారని, ఒక్క చుక్క కూడా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందించలేకపోయారని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటి వనరులు లేవని, అందుకనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు తెచ్చి ఇటు షాద్నగర్ అటు వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గానికి చేవళ్ల నియోజకవర్గం రైతులందరికీ నీళ్లు అందించి సస్యశ్యామలు చేస్తామన్నారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న మమ్మల్ని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం ఎంతో కష్టపడ్డామని, గతంలో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారని, అయినా వదలకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అతి తొందరలో రిజర్వాయర్ భూసేకరణ చేసి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. ప్రాణైత చెరువుల వరకే కాదు, మన పరిగి చుట్టుముట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలకు అన్నిటి కూడా ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని అడిగితే తను వేదిక దిగి వెళ్ళిపోవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడింది దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క ప్రాణైత చెరువులను పరిగి చుట్టుముట్టు పొడిగిస్తాం, ఈ యొక్క ప్రాజెక్టులను కడతామని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి ఫోటో మరి నేను అడుగుతున్నాను, అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినారంటే ఖాళీ డ్రాయింగ్లు, అది కూడా ఏం డ్రాయింగ్ అంటే పెద్ద డ్రాయింగ్ ఉండేదమ్మా. అదేవిధంగా వికారాబాద్, తాండూరు, పరిగి, షాద్నగర్ ఇవన్నీ కాన్స్టిట్యున్సీలకు సుమారు ఒక 4,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా అధికారిక ఉత్తర్వులు తీసుకొని నేను నాతో పాటు గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ శంకర్ గారు మేమిద్దరం శాసనసభలో ఉన్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో ఉన్నా, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర పోయినా మాకు ఎల్లప్పుడూ మా ఆలోచన ఏంటంటే మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాలి, మన ప్రాంతంలో ఉన్న పేద రైతాంగానికి అండగా నిలవాలి, అదేవిధంగా మన ప్రాంతానికి తాగునీరు కూడా అందియాలి అన్న ఉద్దేశంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క అంశం పైన మేము పోరాటం చేస్తాం. జలయజ్ఞ కార్యక్రమం తీసుకొని ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత ఒక పార్టీ వచ్చింది. తెలంగాణ రాకముందు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ప్రగల్భాలు కలిగిన పార్టీ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. అదొక మోసపూరితమైన పార్టీ, ఒక దగా చేసే పార్టీ, అబద్ధాన్ని 100 సార్లైనా మాట్లాడే పార్టీ ఆ పార్టీ కాబట్టి ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా, వలసల జిల్లా, కరువు జిల్లా, నీళ్లు లేని జిల్లా, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెస్తున్నామని చెప్పి పదే 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 ఊపుడుగప్పుడు ఉపన్యాసాలు బహిరంగ సభలలో చెప్పి, సాక్షాత్ అసెంబ్లీలో చెప్పి, సాక్షాత్ మామూలు బహిరంగ సభలలో చెప్పి, ఒకరేమో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెస్తున్నామని, ఇంకొక ఆయన ఛాయ్ అమ్మేటాయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడున్న కొందరు నాయకులు, ఇక్కడున్న కొందరు స్వార్థపర నాయకులు మేము పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తాం,
అని చెప్పిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా నాయకులు డబ్బులు అడిగితే ఇలాంటి వారిని చెప్పుతో కొట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధాలకు ఎలాంటి సిఫారసులు డబ్బులు లేకుండానే అందుతాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు దానం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అందిపుచ్చుకుని మహిళలు లక్షాధికారులు కావాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు ఎలక్ట్రికల్ బస్సులు, రైస్ గోదాములు, పెట్రోల్ పంపులను ప్రభుత్వం అందిస్తుందని సంఘాలు వాటి కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. మీకు ఇస్తుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఏమన్నది బస్సులు వస్తే మీరే నడిపిస్తారు, ఆడవాళ్ళు బస్సు నడిపిస్తారా? గ్రూప్ ఉంటే ఒక బస్సు ఇస్తే మీరు ఒక్కొక్క రెంట్కి ఇస్తారు, మీకు నెలకు రెంట్ వచ్చేస్తుంది, రోజువారీ రెంట్ వస్తుంది, ट्रैवल की से डेली वाली रेंट वस्तुदी. कोई ग्रुप में बस आ गए तो आप कोई ट्रैवल वाले को देते उन्हें किराया देना, उससे आपका गोडाउन में ग्रुप కింద పెట్టుకుంటే ఎంతమంది ఇలా అప్లై చేసుకుని చెప్పండి. ముందే నాకు బస్సుల గురించి కానీ గోడౌన్ లక్షాధికారి కాకుండా కోటేశ్వరం ఎట్లా అవుతుంది? మరి ద్వారా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఇచ్చారో ప్రతి గ్యారెంటీని కూడా అవలంబిస్తున్నాడు. అలాగే మన రేవంత్ రెడ్డి అన్న గారి సర్కార్లో ప్రతిదీ కూడా నడుస్తున్నది. అలాగే మన దానమన్న మీరు ఇందాక మొన్న జరిగిన ప్రోగ్రాంలో 50,000 రూపాయల్లో ఎగ్ కార్డ్స్ కానీ లేదా బస్సులు కానీ మీరు మన అన్న చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రతి ప్రోగ్రాంలో పాటిస్తారు. రావల్కోల్ గ్రామంలోని సర్వే నెంబర్ 111లో క్రషర్ మిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు దీక్ష నిర్వహించారు. తమ గ్రామంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం వల్ల పక్కనే ఉన్న రైతుల పంట పొలాలు పూర్తిగా నాశనమవుతున్నాయని, గ్రామానికి అతి దగ్గరగా ఉండడం శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ మిషన్ ఏర్పాటు చేయొద్దని పలుమార్లు జిల్లా కలెక్టర్, మంత్రులను, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ను వినతిపత్రం అందించిన క్రషర్ మిషన్ వన్లు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. గతంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు గ్రామస్తులు క్రషర్ మిషన్ వ్యతిరేకంగా ఎవరూ సంతకాలు చేయలేదని, కానీ వాళ్ల పలుకుబడితో అనుమతులు తీసుకుని పనులు చేస్తున్నారని వాపోతున్నారు. తమ వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రషర్ మిషన్ అనుమతులను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. మాకొద్దు, 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 మాకొద్దు. రైతులను 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 మాకొద్దు, 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 మాకొద్దు. రైతులను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి. క్రషర్ మిషన్ మాకు వద్దు, మాకొద్దు, మాకొద్దు, క్రషర్ మిషన్ మాకొద్దు, 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 క్రషర్ మిషన్ మాకొద్దు, 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 క్రషర్ మిషన్ మాకొద్దు. రైతులను ఆదుకోవాలి, రైతులను వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతులను క్రషర్ మిషన్ మాకొద్దు, క్రషర్ మిషన్ మాకొద్దు, రైతులను ఆదుకోవాలి. నంబరు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం 20 రోజుల కోలే. ఇది కంకర మిషన్ మాకు వాడొద్దు. మాకు చేన్లు ఉన్నాయి, మాకు చేన్లలో మేము రాళ్ళు పడి చచ్చిపోతాము. మాకు పంటలు పండని ఆకాశం చేయొద్దు, మాకు పంటలు వండాలి, ఇడిచిపెట్టొద్దు. మీరు కంకర మిషన్ ఎలగొట్టేసేయాలి. మాకు వద్దు, పడొద్దు, ఇలా పడొద్దు అంటే పడొద్దు, కంకర మిషన్ వాడొద్దు.
మా పిల్లల జల్లలకు అన్నం లేక చచ్చిపోతాం మేము. బోర్లు కూలిపోతాయి, మా ఇండ్లు కూడా కూలిపోతాయి. దగ్గరున్నాయి ఇండ్లు, ఒక అర్ధ కిలోమీటరే ఉన్నాయి ఇండ్లు కూడా కూలిపోతాయి. కంకర మిషన్ పడొద్దు అంటే పడొద్దు. ఈడ మాకు ఏం తినడానికి అన్నం లేకుండా అయితే మేము గరీబులం, మాకు అన్నం లేకుండా అవుతుంది. మాకు ఈ కంకర మిషన్ గిట్ట పడ్డదంటే మాకు బిచ్చగల గతి, మాకు తినడానికి అన్నమే దొరకదు. ఇక 111 సర్వే నంబర్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పనులను దాదాపు 20 సంవత్సరాల కోలే 111 సర్వే నంబర్లో జరుగుతున్న అవినీతి దాదాపు 20 సంవత్సరాల కిందనే అల్వాల్ రాములు అనే వ్యక్తి 25 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మరి మధ్యకాలంలో ఒక 7 సంవత్సరాల క్రితం మరి కొంతమంది జయారెడ్డి అనే ఒక ఆయన వచ్చి ఈ భూమిని తీసుకుని క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండు. కనీసం గ్రామం అందరం కలిసి కూడా వద్దని చెప్పడం జరిగింది. మరి ఈ మధ్య నెల 2 నెలలకోలే కసరత్తు జరిగి ఖచ్చితంగా మిషన్ వేయాలని చెప్పి కొంతమంది నాయకుల నుండి ఖచ్చితంగా మిషన్ వేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మిషన్ వేస్తే మాకు వచ్చే ప్రాబ్లం. నా పేరు శ్రీశైలం యాదవ్, రావులకోల్ విలేజ్ మాది గ్రామము, ఎల్లంపేట మున్సిపాలిటీ. ఈరోజు రావులకోల్ గ్రామంలో సర్వే నెంబర్ 111లో చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ కొంతమంది పంటలు పండించుకుంటున్నారు, అట్లా కొంతమంది కొంచెం గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు ఏదో వాళ్ళకు తోచిందిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇక్కడ. సో కొంతమంది ఇప్పుడు ఈ మంత్ నుంచి గత 2021లో కూడా ఇక్కడ క్రషర్ మిషన్ పెట్టడానికి పర్మిషన్లు వచ్చినాయి. అప్పుడు అందరం కలిసి గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేసి కలెక్టర్తో ధర్నా చేసి ప్రజా అభిప్రాయ సేకరణ జరిగింది. ఆ రోజు అందరం వ్యతిరేకించాం. అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది క్రషర్ మిషన్. మళ్ళీ ఇప్పుడు 2026లో గత ఈ 3 నెలల నుంచి ఇక్కడ మళ్ళీ నూతనంగా క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం కోసం కొంతమంది తన స్వభావాల కోసము ఇక్కడ కొంతమందిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అలా అందరినీ వ్యవసాయదారులని కూడా ఏమన్నా మా పొలం ఉంది ఇక్కడ మేము ఇక్కడ అమ్మలేము, ఇక్కడ చేయలేము. నా పేరు మామిళ్ళ వెంకటేష్, రావులకోల్ గ్రామం, మండల్ మేడ్చల్, జిల్లా మల్కాజిగిరి మేడ్చల్. రావులకోల్ గ్రామంలో 2018లో ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ఇచ్చిండు కంకర మిషన్కి 111లా. ఆ మిషన్ ఇస్తే 2021లో అక్కడ ఎంక్వైరీకి వస్తే మేమందరం జయారెడ్డికి వద్దు మిషన్ అని చెప్పి క్యాన్సిల్ చేసినాం. ఆ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 3 తారీఖు 2026 3వ నెల 2026లో జయారెడ్డి పేరు మీద మళ్ళీ మిషన్ అక్కడ శాంక్షన్ చేసి అక్కడ పన్ను నడిపిస్తారు. ఆ జయారెడ్డి ఏం చేసింది, ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వేరే అతనికి మళ్ళీ మార్పిడి చేసి అక్కడ 111 చుట్టుపక్కల ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్టు కిలోమీటర్ దూరం దాకా రైతుల పొలాలు లేవు, అక్కడ ఇండ్లు లేవు, ఎంచర్ లేవు అని రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్టు తీసుకొని మేము ప్రజావాణిలో పెట్టినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ధర్నా చేసినాము. కలెక్టర్ స్పందించి మీ రావులకోల్కు వారం రోజులు వచ్చి నేను న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, కలెక్టర్ వస్తలేడు. మాకు ఒకటే అక్కడ ఆనుకొని 10 మీటర్ల దూరంలోనే 100 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటారు. అక్కడ గూడెంగంట తండ, దొంగలగూడ తండకు పోతందుకు 10 మీటర్ల దూరంలో పెద్ద 60 ఫీట్ల రోడ్ ఉంది. అక్కడ బ్లాస్టింగ్ చేస్తే చాలా. నమస్కారం.